విశాఖలో పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం జీవీఎంసీ సంయుక్తంగా 334 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు చేపట్టాయి. విశాఖ పోర్ట్ నుంచి భీమిలి వరకు వివిధ మార్గాల ద్వారా సముద్రంలో కలుస్తున్న వ్యర్థ జలాలను శుద్ధి చేసే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి. పార్లమెంట్ సభ్యుడు శ్రీభరత్ కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ఫలితంగా సాగర నగర తీరంలో సముద్ర కాలుష్యం తగ్గనుంది. ఈ అంశంపై మా ప్రతినిధి ఆదిత్య పవన్ గ్రౌండ్ రిపోర్ట్. ఆదిత్య పవన్, ఓవర్ టు యూ. విశాఖపట్నంలో ముందు వాయు కాలుష్యం ఉంది. అయితే మరోవైపు అంతకంటే ప్రమాదకరమైనది సముద్ర జలాల కాలుష్యం అవ్వడం. ఈ ప్రధానమైనటువంటి విశాఖపట్నంలో వాణిజ్య సంస్థలు కావచ్చు, విశాఖ నగరవాసులు కావచ్చు, వీరంతా వినియోగించిన నీరంతా కూడా మురుగు కాలువల ద్వారా వివిధ మార్గాల ద్వారా తిరిగి వచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి సముద్రంలో కలుస్తుంది. ఫలితంగా సముద్ర జలాలు కలుషితమవుతున్నాయి. ఈ వ్యర్థ జలాలన్నీ వచ్చి సముద్రంలో కలవడం వల్ల సముద్రం అంతా కూడా కలుషితమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఫలితంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంది. ప్రధానంగా 3 ప్రధానమైన సమస్యలు వస్తాయి. సముద్ర కాలుష్యం కనుక అయినట్టయితే ఈ వ్యర్థ జలాలు సముద్రంలో కలవడం వల్ల సముద్రంలో ఉండేటువంటి మత్స్యజాతులకి ఇబ్బంది ఉంటుంది. రెండవది సముద్రం యొక్క సమతుల్యత దెబ్బతింటుంది. మూడవది ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కావచ్చు, అలాగే సందర్శకులు కావచ్చు, వారికి కూడా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. అందుకనే ప్రధానంగా ఈ సముద్ర జలాల కాలుష్యం కాకుండా నగరవాసులు వినియోగించేటువంటి ఈ వ్యర్థ జలాలన్నింటినీ కూడా శుద్ధి చేసి సముద్రంలో పంపించడం కోసం ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టుని చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు శ్రీభరత్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి చర్చించి ఈ ప్రాజెక్ట్ని విశాఖకి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా సుమారుగా 25 కిలోమీటర్ల మేర మొత్తం నగరం అంతా కూడా సముద్ర పక్కనే కొనసాగుతున్న పరిస్థితి. చాలా రాష్ట్రంలోనే ఎక్కువ ప్రాంతం, నగర ప్రాంతం సముద్ర పక్కన ఉన్నటువంటి ప్రాంతంగా మనం విశాఖపట్నం చెప్పుకోవచ్చు. అందుకనే విశాఖపట్నం పోర్టు నుంచి భీమిలి వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వ్యర్థ జలాలు వివిధ మార్గాల ద్వారా కలుస్తున్నాయి. ఈ ప్రాంతాలన్నింటిలో ఉన్నటువంటి వ్యర్థ జలాలని కూడా ఒక చోటకి కేంద్రీకృతం చేసి అక్కడ ఈ సముద్రం కలిసేటువంటి వ్యర్థ జలాలన్నింటినీ కూడా శుద్ధి చేసి వాటిని సముద్రంలో కలిసేటువంటి విధంగా ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. దీనికోసం ఇప్పటికే అధికారులు ప్రయత్నం చేశారు. దీనివల్ల రానున్న రోజుల్లో సముద్రం సంబంధించినటువంటి కాలుష్యాన్ని, అంటే సముద్ర కాలుష్యాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది. దీనికోసం 334 కోట్ల రూపాయలు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. రానున్న రోజుల్లోనే విశాఖపట్నంలో ఈ బృహత్తర ప్రాజెక్టుని చేపడతారు. దీనివల్ల సముద్ర కాలుష్యాన్ని నివారించవచ్చు. అలాగే విశాఖపట్నం రానున్న రోజుల్లో ఎంతోమంది పర్యాటకులు, అంతర్జాతీయంగా పర్యాటకులు వస్తారు కాబట్టి వారందరికీ కూడా మేలు చేసేటువంటి ఒక బృహత్తర ప్రాజెక్టు 334 కోట్లతో విశాఖపట్నంలో ఇటు పోర్టు నుంచి భీమిలి వరకు ఉన్న ప్రాంతంలో సముద్రంలో కలిసేటువంటి వ్యర్థ జలాలను శుద్ధి చేసి సముద్రంలో కలిసే విధంగా చేసేటువంటి ఈ ప్రాజెక్టుని చేపడుతున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.